ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అధికారంలోకి వచ్చిన 17 నెలల వ్యవధిలోనే రాష్ట్ర వ్యాప్తంగా 3 లక్షలకు పైగా ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేసింది. ఈ ఇళ్లకు సంబంధించి లబ్ధిదారులు సామూహిక గృహ ప్రవేశాలు చేయనున్నారు. ఈ కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు అన్నమయ్య జిల్లా నుంచి లాంఛనంగా ప్రారంభించనున్నారు. లబ్ధిదారులతో కలిసి సామూహిక గృహ ప్రవేశాలు చేసి వారికి ఇంటి తాళాలను స్వయంగా అందిస్తారు. అనంతరం అక్కడి నుంచి రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో పూర్తయిన ఇళ్లను వర్చువల్గా ప్రారంభిస్తారు. పర్యటనలో భాగంగా ప్రజావేదిక సభలో ప్రసంగించడంతో పాటు పార్టీ ముఖ్య కార్యకర్తలతో సీఎం సమావేశం కానున్నారు. ఈ ఏర్పాటును మంత్రి రాంప్రసాద్ రెడ్డి పర్యవేక్షించారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజనలోని వివిధ విభాగాల కింద ఈ ఇళ్ల నిర్మాణం జరిగింది. PMAY అర్బన్ కింద 2,28,034, PMY గ్రామీణ కింద 65,292, PMAY జన్మన్ పథకం కింద 6,866 ఇళ్లను నిర్మించారు. మొత్తం 3,192 ఇళ్లలో లబ్ధిదారులు ఒకే రోజు గృహప్రవేశాలు చేసేందుకు గృహ నిర్మాణ శాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. గత ప్రభుత్వ హయాంలో 4,73,000 ఇళ్లను రద్దు చేయడం, లక్షల మంది లబ్ధిదారులకు బిల్లులు పెండింగ్లో పెట్టడం జరిగిందని ప్రభుత్వం గుర్తు చేసింది. అయితే 2014-19 మధ్య టీడీపీ హయాంలో 8 లక్షల ఇళ్లు నిర్మించామని, ఇప్పుడు 17 నెలల్లోనే 3 లక్షల ఇళ్లు పూర్తి చేశామని తెలిపింది. కాగా సీఎం రాకతో దేవగుడిపల్లిలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని రాజు అందిస్తారు కడప నుంచి. రాజు, సీఎం చంద్రబాబు పర్యటనకు సంబంధించిన వివరాలు ఏంటి? గుడ్ మార్నింగ్ జ్యోతి. సీఎం చంద్రబాబు కడప జిల్లాకు రానున్నటువంటి నేపథ్యంలో మరి అన్నమయ్య జిల్లాలో రాయచోటి నియోజకవర్గానికి ఉదయం విజయవాడ నుంచి కూడా బయలుదేరి 11 గంటల కల్లా కూడా అన్నమయ్య జిల్లా రాయచోటికి రానున్నారు. మరి ఆ యొక్క చిన్నమండెము గ్రామంలో దేవుగుడి ప్రాంతంలో కూడా హెలికాప్టర్ ద్వారా కూడా ప్రత్యేకంగా హెలికాప్టర్ చేరుకున్నటువంటి నేపథ్యం. అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లను కూడా దాదాపు కూడా పూర్తి చేయడం జరిగింది. మరి ఈ ప్రధానంగా సీఎం చంద్రబాబు రానున్నటువంటి నేపథ్యంలో రాష్ట్రంలో దాదాపు 3 లక్షలు నిర్మించినటువంటి ఇళ్లను కూడా వర్చువల్ ద్వారా కూడా చిన్నమండలం ద్వారా దేవుగుడిపల్లె గ్రామం నుంచి కూడా ప్రారంభించనున్నారు. ప్రారంభించి అక్కడి నుంచి కూడా లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో ఆ లబ్ధిదారు కూడా సీఎం చంద్రబాబు చేతుల మీద కూడా ఆ ఇంటికి పట్టాలు, అదేవిధంగా ఇంటికి సంబంధించిన తాళాలు కూడా వారి చేతుల మీద పెంచినటువంటి జరుగుతుంది. ఈ రోజు అన్నమయ్య జిల్లాలో రాయచోటిలో కూడా సీఎం చంద్రబాబు నాయుడు బిజీగా గడపనున్నారు. అక్కడ నుంచి కూడా మరి ప్రజా వేదిక సందర్భంగా కూడా అక్కడ సోషల్ మీడియా వాలంటీర్తో కూడా సమావేశం జరుగుతుంది. అదే విధంగా కూడా రాయచోటి నియోజకవర్గం సంబంధించినటువంటి టీపీ నాయకులతో, కార్యకర్తలతో ముఖ్య సమావేశం కూడా జరుగుతున్నటువంటి నేపథ్యంలో కూడా అయితే కనపడుతుంది. అక్కడ రాయచోటి నియోజకవర్గంలో కూడా సమావేశాన్ని కూడా నిర్వహించడం జరగబోతుంది. అదే విధంగా కూడా మరి ఉదయం నుంచి కూడా సీఎం చంద్రబాబు నాయుడు రాయచోటిలో బిజీగా గడిపి సాయంకాలం మరి తిరిగి కడప విమానాశ్రయం చేరుకుని అక్కడి నుంచి కూడా ప్రత్యేక విమానం ద్వారా వైజాగ్ బయలుదేరున్నారు. రైట్, థ్యాంక్ యూ రాజు.